నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏ రాజకీయ పార్టీ అయినా తన ప్రయోజనం తాను చూసుకుంటుంది. పొత్తుల్లో తనకు లాభమేంటి అని ఆలోచిస్తుంది. పవన్ కళ్యాణ్ 3 ఆప్షన్స్ తో ఏపీ పాలిటిక్స్ లో పొత్తులపై చర్చ మొదలుపెట్టారు. ఆప్షన్లు ఇవ్వడం వెనుక జనసేనాని వ్యూహం ఏంటి? బీజేపీ టీడీపీలో ఎవరిపై ఒత్తిడి పెంచుతున్నారు? 40% ఓట్లు ఇచ్చిన టీడీపీకి 7% ఓట్లు ఇచ్చిన జనసేన ఆప్షన్స్ ఇవ్వడం వెనుక కాన్ఫిడెన్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఆప్షన్లు ఎందుకు ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి? ఇదే ఈరోజు స్టోరీ బోర్డ్. నిన్నటిదాకా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనన్నారు. ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చేసి డిసైడ్ చేసుకోమంటున్నారు. జనసేనాని తీరులో మార్పు ఎందుకు వచ్చింది? ఎవరిపై ఒత్తిడి తీసుకురావడం ఆయన లక్ష్యం? తగ్గేదేలే అంటున్న పవన్ ఆప్షన్స్ కి బీజేపీ టీడీపీ తగ్గుతాయా? ఆప్షన్లతో ఎవరిపై ఒత్తిడి పెంచుతున్నారు? ఏపీ పాలిటిక్స్ ను డిసైడ్ చేసే శక్తి పవన్ కళ్యాణ్ లో ఉందా? పవన్ ఆప్షన్స్ పై టీడీపీ బీజేపీ ఏం చేయబోతున్నాయి? జనసేనాని వ్యూహమేంటి? పవన్ కళ్యాణ్ ప్రశ్నార్థకం. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపులు చోటు చేసుకున్నాయి. ఈసారి తగ్గేదేలే అంటూ 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అప్పటి వరకు టీడీపీతో పొత్తు ప్రయత్నాలు జరుగుతున్నాయని, బీజేపీ సంగతి ఏంటని నడుస్తున్న చర్చ కాస్త కొత్త మలుపులు తీసుకుంది. పవన్ ప్రసంగం తర్వాత అసలైన టార్గెట్ ఏంటి? ఆయన ఎవరిని టార్గెట్ చేసుకున్నారు? ఎవరిపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారన్న చర్చ నడుస్తోంది. నేను రాష్ట్ర ప్రయోజనం కోసం తగ్గుతాను, కానీ అన్నిసార్లు తగ్గుతానని చెప్పను. తగ్గాల్సిన వరకు తగ్గాను. 2014లో తగ్గాం, 2019 ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి తగ్గాను, 2024లో మేము తగ్గడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్తున్నమాట. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తానిప్పటి వరకు తగ్గుతూ వచ్చి ప్రజలను గెలిపించారంటున్న పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి ప్రజల కోసమే పనిచేశానని, 2019 ఎన్నికల్లో కూడా తగ్గే ఉన్నామని, 2024 ఎన్నికల్లో మాత్రం తగ్గేది ఉండదంటున్నారు. అంతేకాదు బీజేపీ టీడీపీలకు ఆప్షన్స్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది, మన చేతిలో ఉన్నది భారతీయ జనతా పార్టీ మనం కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జస్ట్ మాట్లాడుకుందాం, దీంట్లో నాకేం ఇబ్బంది లేదు మాట్లాడటానికి. లేదా జనసేన ఒకటే స్థాపించడం. ఆప్షన్ 1 బీజేపీ టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం. ఆప్షన్ 2 టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం స్థాపించడం. ఆప్షన్ 3 జనసేన ఒంటరిగా అధికారంలోకి రావడం. ఈ 3 ఆప్షన్లే ఉన్నాయంటున్నారు పవన్ కళ్యాణ్. పొత్తుల విషయంలో తానే కాదని టీడీపీ కూడా తగ్గాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పారు. పొత్తుల విషయంలో గతంలో 1 సైడ్ లవ్ అంటూ కామెంట్స్ చేసిన చంద్రబాబుకు పరోక్ష సంకేతాలిచ్చారు పవన్ కళ్యాణ్. ఇదివరకు 1 సైడ్ లవ్ అనడం ద్వారా తాను గెలిచే పరిస్థితి లేదు, ఇతరులను కలుపుకోవాలి, ఆ కలుపుకోవడానికి టీడీపీ సిద్ధమే, కానీ జనసేన సిద్ధంగా ఉండాలి కదా, బీజేపీ సిద్ధంగా ఉండాలి కదా అనే మాట చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు వార్ 1 సైడ్ అంటే మా అవసరమే లేదంటున్నాడు. తనకి తాను లోన్గా సొంతగా అధికారంలోకి వస్తానని అంటున్నాడు. అందువల్ల వారికి మా అవసరము ఉందో లేదో తేల్చుకున్నాక మేము టీడీపీ సంగతి చూస్తామని కూడా పవన్ కళ్యాణ్ పరోక్షంగా ఒక హెచ్చరిక, ఒక సంకేతాన్ని ఇచ్చారు. గతంలో కుప్పంలో ఓ ర్యాలీలో కార్యకర్తల ప్రశ్నలకు చంద్రబాబు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. జనసేనతో పొత్తు గురించి 1 సైడ్ లవ్ అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై గట్టిగానే స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా చూస్తానన్నారు. ఇప్పుడు 3 ఆప్షన్స్తో ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్. తాను సూచించిన 3 ప్రత్యామ్నాయాలపై చర్చిద్దామని, తగ్గడంపై బైబిల్ సూక్తిని కూడా పవన్ గుర్తు చేశారు. టీడీపీ ఆ బైబిల్ సూక్తి పాటిస్తే మంచిదని పవన్ సూచించారు. ఇప్పటిదాకా తాను తగ్గాను, ఇక తగ్గాల్సింది బయటి వారు ఉన్నారు. ఎవరున్నారు? బీజేపీ తగ్గడానికి ఏముంది, బీజేపీ తగ్గుతుంది ఎంతైనా. ఇక తగ్గాలి అన్నది అది చంద్రబాబు నాయుడు టీడీపీని ఉద్దేశించే. మరి టీడీపీ తగ్గాలి అంటే పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటి? పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇవ్వడానికి టీడీపీ తగ్గాలి, బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వడానికి టీడీపీ తగ్గాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తాను తగ్గే ప్రసక్తే లేదు అని ప్రకటించేశాడు. 2014 ఎన్నికల్లో తెదేపా, భాజపా, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసి సునాయాసంగా అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. అప్పట్లో జనసేన తన అభ్యర్థుల్ని బరిలోకి దించకుండా టీడీపీ బీజేపీకి మద్దతిచ్చింది. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఘోరంగా దెబ్బతిన్నాయి.
జనసేన పార్టీ బీఎస్పీ వామపక్షాలతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసినా సీట్లు సాధించలేకపోయింది. ఫలితంగా వైసీపీ 151 స్థానాలతో భారీ విజయాన్ని చేజిక్కించుకుంది. టీడీపీ 23 స్థానాలకే పరిమితం కాగా జనసేన పార్టీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరంలో 2 చోట్ల ఓడిపోవడం పార్టీ శ్రేణుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. అయినా పట్టు వదలకుండా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీలకు ఆప్షన్స్ ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ ధైర్యం ఏంటి? తగ్గేదేలే అనడంలో ఆయన వ్యూహం ఏంటి? 2014 నుండి టీడీపీతో, బీజేపీతో కలిసి పనిచేసిన పార్టీగా జనసేన ఇప్పుడు తమకు ప్రాధాన్యం కావాలని ఆశించడం తప్పు కాదు. కానీ ఏపీలో టీడీపీ బలమెంత, జనసేన బలమెంత అన్నదాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్కు బలమైన ఫ్యాన్ బేస్ ఉండొచ్చు. గతంలో చిరంజీవి కూడా 18 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు జనసేనకు గత ఎన్నికలతో పోలిస్తే బలం మరింత పెరుగుండొచ్చు. పైగా పవన్ కళ్యాణ్ గతంలో చేసినట్టు సీజనల్ గా కాకుండా రెగ్యులర్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. సినిమాల కంటే రాజకీయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని విషయాలపై స్పందిస్తున్నారు. అంత మాత్రాన సీఎం ఎవరు, ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చెయ్యాలి అన్నదాన్ని డిసైడ్ చేసే శక్తి ఆయనలో ఉందా? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. ఏపీలో గత 2 ఎన్నికలను గమనిస్తే 2014లో కలిసి పనిచేసిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 46.69% ఓట్లు సాధించింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి 45.01% ఓట్లొచ్చాయి. 2019లో టీడీపీకి 39.18% ఓట్లు, జనసేనకు 6.8% ఓట్లు, బీజేపీకి 1% లోపే ఓట్లొచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి 49.95% ఓట్లొచ్చాయి. గత ఎన్నికల్లో 6.8% ఓట్లు సాధించారు పవన్ కళ్యాణ్. విడిగా పోటీ చేసి నష్టపోయామని వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చెయ్యాలనేదే ఇప్పటి వరకు వినిపించిన వ్యూహం. కానీ అదొక్కటే కాదు, ఇప్పుడు మిగతా పార్టీలు తగ్గాల్సిందే, మాకు దారి ఇవ్వాల్సిందేనని జనసేనాని అంటున్నారు. అంటే ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ చిత్రంలో ఎవరు సీఎం కావాలి, ఏ పార్టీ తగ్గాలి అని డిసైడ్ చేసే శక్తి పీకేలో ఉందని ఆయన భావిస్తున్నారని అనుకోవాలి. టీడీపీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని వాళ్ళు ఇదివరకే ప్రకటించున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెడతారని. అటువంటి అప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలా చేస్తారు? రెండవది వాస్తవ బలాబలాలు చూసినా కానీ తెలుగుదేశం బలానికి, జనసేన బలానికి పోలిక లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో ఎవరి వ్యూహం ఏమిటి? తగ్గడాలు, పెరగడాలు, త్యాగాలు, స్నేహాలు వర్కౌట్ అవుతాయా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికి పవన్ 3 ఆప్షన్లు చెప్పాడు. మరి 4వ ఆప్షన్పై ఎందుకు మాట్లాడలేదు అన్న చర్చ నడుస్తోంది. మరోపక్క బీజేపీ పవన్ సీఎం అభ్యర్థిత్వంపై అప్పుడే చెప్పలేమంటోంది. టీడీపీ ప్రస్తుతానికి మౌనంగా ఉంది. దీంతో ఎవరి వ్యూహం ఏమిటి, పొత్తుల రాజకీయం ఎటు వెళుతుంది అన్న ఆసక్తి ఏర్పడింది. గతంలో 1 సైడ్ లవ్ అన్నారు. ఇప్పుడు వార్ 1 సైడ్ అనగానే జనసేనాని వాయిస్ మారింది. ఇప్పుడు టీడీపీ ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? పవన్ సూచించినట్లు టీడీపీ తగ్గుతుందా? చంద్రబాబుకు నిజంగా అంత అవసరం ఉందా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు సైకిల్ పార్టీ త్యాగాలు చేస్తుందా? గత అనుభవాలు ఏం చెప్తున్నాయి? భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ నుండి రావాల్సిన సమాధానాలు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పొత్తుల చర్చ ఊపందుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గురించి మాట్లాడుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆప్షన్స్తో రావడంతో కొత్త చర్చలు మొదలయ్యాయి. నిజానికి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడే అధికారంలోకి వచ్చింది. దీంతో ఒంటరిగా పోటీ చేస్తే నష్టమన్న విషయం టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలకు తెలుసు. అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే మహానాడు తర్వాత టీడీపీకి కాన్ఫిడెన్స్ పెరిగిందని చెప్పాలి. 10 నుంచి 20 సీట్లైనా జనసేనకి ఎందుకు ఇవ్వాలి అన్న పరిస్థితికి టీడీపీ వచ్చిందనే టాక్ ఉంది. టీడీపీ కార్యకర్తలు దీనిపై బాహాటంగానే సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. కొందరు టీడీపీ నేతలు పరోక్షంగా ట్వీట్లు చేస్తున్నారు. జనసేన తన బలాన్ని అతిగా ఊహించుకుంటోందని, అసలు కంటే కొసరు గొప్ప కాదనేలా విమర్శిస్తున్నారు. అంటే 40% ఓట్లు సాధించి పవన్ కళ్యాణ్ను సీఎం చెయ్యాలా అన్న ప్రశ్న టీడీపీ వర్గాల నుంచి ఉంది. ఇవన్నీ కాదు, ఇప్పుడు టీడీపీ ఉన్న పరిస్థితి చూస్తే ఎప్పుడెప్పుడో అధికారం అన్నట్టుంది. అలాంటప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్ను సీఎం చేయడానికి శ్రమిస్తుందా? కేవలం ఒక 6%, 7% ఓట్లు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన దాదాపుగా 40% పర్సంటేజ్ ఓట్లు పడినటువంటి తెలుగుదేశానికి ఆయన మీరు తగ్గాలి అని చెప్పని ఆఫర్ ఇవ్వటం,
లేదు జాతీయ పార్టీ దేశంలో కాదు ప్రపంచంలో ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి ఇది ఆంధ్రప్రదేశ్లో బలహీనంగా ఉన్నప్పటికీ జాతీయ పార్టీకి ఈయన ఆఫర్ ఇవ్వటం ఇదంతా చూస్తే ఏంటంటే ఇక్కడ రాజకీయంగా ఇంకా ఆయన పరిణతి చెందలేదనేటువంటి విస్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం. మరోపక్క మహానాడు తర్వాత టీడీపీ నేతలు భిన్నంగానే స్పందిస్తున్నారు. వార్ వన్ సైడ్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీని తామే ఢీకొంటామన్నట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకున్నా కొందరు టీడీపీ నేతల ధోరణి మాత్రం మారిందే. పవన్ స్టేట్మెంట్పై టీడీపీ ఇంతవరకు నోరు విప్పలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం టీడీపీ జనసేన శ్రేణులు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఇంతవరకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే ఎవరికి ఎవరు షరతులు పెట్టాలో తెలుస్తుందని టీడీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ సీనియర్ నేత గోరెంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. కాటా తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు అవసరమవుతాయి, కానీ ఆ కొన్ని వడ్ల వల్లనే మొత్తం కాటా తూగుతుందనుకుంటే ఎలా? సేనాధిపతి అంటూ పోస్టు పెట్టారు. దీనికి జన సైనికులు సీరియస్ గా స్పందించారు. బుచ్చయ్య వ్యాఖ్యలను కౌంటర్ చేశారు. 2014లో పవన్ మద్దతుతో ఎలా ఓట్లొచ్చాయి, 2019లో ఎలా ఓట్లు చీలాయో వివరిస్తూ జన సైనికులు పవన్ అభిమానులు ఆయనకు సమాధానంగా ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఈ వాదనలు ఎలా ఉన్నా పొత్తులున్న ఎన్నికల్లో టీడీపీ లాభపడిందని చరిత్ర చెప్తోంది. అంటే ఇప్పుడు పవన్ ఆప్షన్స్ పై తేల్చుకోవాల్సింది టీడీపీనే. దీనికి బీజేపీ ఒప్పుకుంటుందా లేదా అన్నది పక్కన పెడితే పార్టీ లైన్ ఏంటనేది చంద్రబాబు డిసైడ్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్య లాంటివి. నౌ ఆర్ నెవర్ అన్న రేంజ్లో చంద్రబాబు పోరాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన వయసు 72 సంవత్సరాలు. 2024 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందంటే ఆ పార్టీ కేడర్ చెల్లా చెదరవుతుందనే భయం ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిందంటే ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేసి రాజకీయాలు మరింతగా పెరుగుతాయి. అప్పుడు పార్టీని నేతల్ని కాపాడుకోవడం అంత ఈజీ కాదు. వైసీపీ ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలనుకుంటుంది. బీజేపీ 2 ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి తను పైకి రావాలని చూస్తుంది. జనసేన మొదటిసారి తను సత్తా చూపించాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలని ఆ పార్టీ వాళ్ళు భావిస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే కనీసం జనసేన అయినా వస్తే ఎట్లాగో ఓట్లు కలుపుకొని అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అంటే జీవన్మరణ సమస్య లాంటి ఎన్నికలకు వెళుతున్న చంద్రబాబు ఇప్పుడు పొత్తులపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మహానాడు తర్వాత కొందరు పార్టీ నేతలు తమ బలం పెరిగిందని చెబుతున్నా అది ఎంతవరకు పెరిగిందనేది ఎన్నికలయ్యాక కానీ తెలియదు. మహానాడు లాంటి పార్టీ కార్యక్రమం హిట్ అయిందని అనుకుని పొత్తులపై నిర్ణయం తీసుకుంటే అది పొరపాటే అవుతుందన్న విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే సింగిల్గా పోటీ చేసి చేతులు కాల్చుకుంటే ఇక టీడీపీ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది. కానీ పవన్ ఆప్షన్స్తో రావడం టీడీపీని డిఫెన్స్లో పడేసినట్టే కనిపిస్తోంది. ఇంతకాలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడతాననే పవన్ కామెంట్లతో తమతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను పవన్ తన కామెంట్ల ద్వారా తెలిపారని అంతా భావించారు. అదే తరహాలో టీడీపీ కూడా అనుకుంది. ఆ తరువాత 1-2 సందర్భాల్లో కూడా పవన్ ఇదే తరహాలో మాట్లాడితే పొత్తు పక్కా అని తమ్ముళ్ళు ఫిక్స్ అయినట్టు కనిపించారు. పొత్తులపై స్పష్టత వచ్చేసినట్లేనని అనుకున్నారు. అయితే జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు టీడీపీని షాక్ గురయ్యేలా చేశాయనే చెప్పాలి. మహానాడు సక్సెస్ తర్వాత వైసీపీని ఉద్దేశించి వార్ వన్ సైడ్ అన్న కామెంట్లు చేశారు బాబు. ఇప్పుడు ఈ కామెంట్ పవన్ తగ్గేదేలే అనే కామెంట్ కారణంగా కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. వార్ వన్ సైడ్ అంటే తమను కూడా పట్టించుకోకుండా ఎన్నికలకు వెళతామని చంద్రబాబు చెప్పారు అనేది జనసేనలో జరుగుతున్న చర్చగా తెలుస్తోంది. తమ అవసరం లేదనే రీతిలో చంద్రబాబు టీడీపీ వ్యవహరిస్తున్నప్పుడు తామేమీ టీడీపీ వెంట పట్టం లేదన్న విషయాన్ని టీడీపీకి అర్థమయ్యేలా చెప్పడంతో పాటు ఆ పార్టీకో ఝలక్ ఇచ్చినట్లు అవుతుందన్న భావంతోనే పవన్ ఈ తరహా కామెంట్లు చేశారా అన్న వాదనలు కూడా ఉన్నాయి. అలాగే ఓటు చీలకూడదు మిగతా పార్టీలతోటి అని అంటే చంద్రబాబు గారు చెప్పినట్టుగా అది ఏమంటుంది, వన్ సైడ్లో చెప్తారా? ఇప్పుడు వార్ ఒకప్పుడు వన్ సైడ్ లవ్ అయింది, ఇప్పుడు వార్ వన్ సైడ్ అయింది. సో వాళ్ళకి ఏ మాట మీద నిలబడతారో క్లారిటీ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు జనసేన ఆప్షన్స్ ను పట్టించుకోకుండా టీడీపీ ఒంటరిగా పోటీకి దిగి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ జనసేనతో సహా ఇతర పార్టీల మధ్య చీలితే అది పరోక్షంగా వైసీపీకి సహకరించడం ఖాయం. ఇదే జనసేన అంచనా. పైగా ఇప్పుడు ఏపీలో ఉన్న పరిణామాల్లో కొన్ని సామాజిక వర్గాలు తమ వైపే ఉంటాయని కూడా జనసేన నమ్ముతోంది. పవన్ కళ్యాణ్ ఈ లెక్కలను కూడా ఓపెన్ గానే చెప్తున్నారు. ఆ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలంటే టీడీపీ తమ ఆప్షన్లను అంగీకరించడమే మార్గమనేది జనసేన వ్యూహంగా కనిపిస్తోంది.
మొత్తానికి ఏపీలో పొత్తు రాజకీయం స్పీడ్ అందుకుంది. తగ్గడాలు, పెరగడాలు, త్యాగాలు, స్నేహాలు, పదవులపై చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. పవన్ కళ్యాణ్ 3 ఆప్షన్స్ చెప్పారు. చెప్పని 4వ ఆప్షన్ కూడా ఉందా? మొత్తానికి జనసేనాని పవన్ కళ్యాణ్ స్వరం మారుతోంది. ఆయన మాటల వెనుక వ్యూహం ఏంటనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నా వాటిపై టీడీపీ, బీజేపీ ఓ నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆప్షన్స్ ను పరిశీలిస్తే జనసేన లేకుండా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ లేదని ఆ పార్టీ నమ్ముతోందని తెలుస్తోంది. వైసీపీని ఓడించడం లక్ష్యమైనా దాన్ని చేరడానికి టీడీపీ, బీజేపీకి జనసేన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్ముతున్నారు. తమ మద్దతు లేకుండా వైసీపీని టీడీపీ ఓడించలేదనే భావన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ చెప్పుకొచ్చిన 3 ఆప్షన్లలోనూ ఇదే క్లియర్గా కనిపిస్తోంది. అందుకే తానిప్పటి వరకు తగ్గానని చెబుతూనే ఇక తగ్గేది లేదంటున్నారు. అయితే టీడీపీ ఈ విషయంలో ఎలా ఉన్నా బీజేపీకి మాత్రం ఈ ఆప్షన్స్తో పెద్దగా నష్టం లేదనే చెప్పాలి. బీజేపీ ఎప్పటినుంచో ఏపీలో బలపడాలని చూస్తోంది. ఇప్పుడు జనసేన ఆప్షన్స్తో ఆ పార్టీ అంతో ఇంతో ఓ సామాజిక వర్గం ఓట్లు బీజేపీకి మళ్లీ అవకాశాలు పెరుగుతాయి. నిజానికి బీజేపీ వ్యూహం కూడా ఆ సామాజిక వర్గాన్ని ఆధారంగా చేసుకుని ఎదగాలనే కావడంతో ఆప్షన్లు ఆ పార్టీకి లాభిస్తాయని చెప్పాలి. అయితే పొత్తులపై ఇచ్చిన 3 ఆప్షన్స్ ను పరిగణలోకి తీసుకుంటే ఇందులో టీడీపీతో పాటు బీజేపీని కూడా పవన్ టార్గెట్ చేసుకున్నారని స్పష్టమవుతోంది. అందుకే ఇప్పుడు జనసేన నుంచి వస్తున్న డిమాండ్ బీజేపీలో కలకలం రేపుతోంది. తమతో పొత్తు కొనసాగాలంటే ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రకటించాలని ఆ పార్టీ నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. కొందరు నాయకులు నేరుగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆ పార్టీ శ్రేణులు ఇదే డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నాయి. ఒకవేళ బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ ను ప్రకటిస్తే తరువాత టీడీపీ పొత్తు కోసం ప్రయత్నించినా ఇదే డిమాండ్ వారి ముందు ఉంచాలని జనసేన భావిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన చేస్తున్న డిమాండ్ను బీజేపీ మాత్రం అంత ఈజీగా అంగీకరించేలా కనిపించడం లేదు. ఒకరు ఒత్తిడి తీసుకొచ్చినంత మాత్రాన సీఎం అభ్యర్థిగా ప్రకటించలేమంటున్నారు బీజేపీ లీడర్లు. నడ్డా పర్యటన పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడానికే తప్ప పొత్తులు, సీఎం అభ్యర్థుల్ని ప్రకటించడానికి కాదు అన్నారు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్. బీజేపీలో అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించాలన్న మా జాతీయ నాయకత్వం పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది. సో కాబట్టి సీఎం స్థాయి నిర్ణయాలు ఖచ్చితంగా మా జాతీయ నాయకత్వం చేస్తారు. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరిని చేయాలి, ఇవన్నీ కేవలం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది. వారితో ఎలాగూ మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారితో టచ్లో ఉన్నారని చెప్తున్నారు కదా. సో ఖచ్చితంగా సరైన సమయంలో సరైన నిర్ణయం కూటమికి అధికారంలో తెచ్చే దిశగా ఉంటుంది అని మేము ఆలోచిస్తాం. జీవీఎల్ కామెంట్స్ పై జనసేన లీడర్లు ఘాటుగా స్పందిస్తున్నారు. తమతో ఎవరు కలిసొచ్చినా రాకున్నా 2024లో విజయం సాధించేది జనసేనే అంటున్నారు ఆ పార్టీ నేతలు. కానీ పవన్ ను సీఎం అభ్యర్థిగా చూడాలని భాజపా అధినాయకత్వం కోరుకుంటోందని గతంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు జనసేన సుముఖంగా ఉంటే బీజేపీ పరిస్థితి ఏంటి అన్న వాదన కూడా ఉంది. 2019 ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అలాంటప్పుడు కమలం నేతలు టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు ముందుకొస్తారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. అయితే పొత్తుల అంశంపై పవన్ ప్రకటన చేసిన వెంటనే బీజేపీ నాయకత్వం స్పందించింది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది. ఒకప్పుడు ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ బీజేపీపై విమర్శించిన పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కమలనాథులకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. పక్క రాష్ట్రం తెలంగాణలో ఫామ్లోకి వచ్చిన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆపసోపాలు పడుతోంది. చాలా విషయాల్లో కన్ఫ్యూజన్తో ఉందనే విమర్శలు ఉన్నాయి. బీజేపీలో 2 వర్గాలున్నాయని, ఒకటి అధికార వైసీపీకి అనుకూలంగా ఉంటే మరొకటి టీడీపీకి అనుకూలంగా ఉంటుందన్న ప్రచారం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అంటే బీజేపీలో భిన్నాభిప్రాయాలు తప్పకుండా వస్తాయి. కానీ గత ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ ఆ తర్వాత బలపడ్డ సూచనలు లేవు. కాబట్టి జనసేనతో జతకట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బీజేపీ పెద్దలు. సో అలాంటి పొలిటికల్ అల్టిమేటం అందామా, పొలిటికల్ బ్లాక్మెయిల్ అందామా, దానికి ఇంకా సమయం ఉంది. ఎందుకంటే బీజేపీకి టైం ఇవ్వాలి కదా. ఎందుకంటే ఆయన బీజేపీ నాయకులు రోడ్ మ్యాప్ ఇస్తారన్నాడు కదా. సో వాళ్ళు రోడ్ మ్యాప్ ఇవ్వక ముందే ఈ 4th ఆప్షన్ చెప్తే ఇక రోడ్డు లేదు, మ్యాపు లేదు కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఆ 4th ఆప్షన్ చెప్పలేదే తప్ప 4th ఆప్షన్ రూల్ అవుట్ చేసిందని నేను అనుకోను. ఆ మాటకొస్తే బీజేపీ గనక టీడీపీతో కలవదు అనే నిర్ణయానికి కట్టుబడి ఉంటే జరిగేది 4th ఆప్షనే, వేరే ఆప్షన్ కూడా కాదు. అయితే వైసీపీ తరచూ జనసేన అధినేతను టార్గెట్ చేస్తూ ఉంది. ఆయన చంద్రబాబు దత్తపుత్రుడని కార్నర్ చేస్తోంది. ఇప్పుడు నేనే సీఎం అని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటే తప్ప
టీడీపీ కోసం కాకుండా జనసేన విడిగా పనిచేసే పార్టీ అని రుజువు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇటు జన సైనికులది మరో వాదన. ఎంతకాలం వేరే పార్టీకి చంద్రబాబును సీఎం చేయడానికి పనిచేయాలనేది జన సైనికుల ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ అదే పని చేయటమా అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిత్వానికి డిమాండ్ చేస్తే సంతోషపడేది వైసీపీనే. జనసేనకు టీడీపీ ఎక్కువ సీట్లు ఇచ్చినా అది కూడా వైసీపీకి లాభమే. ఇవన్నీ చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ వైసీపీ ట్రోలింగ్ ఎఫెక్ట్ లో పడ్డారా? దత్తపుత్రుణ్ణి కాదు సీఎం క్యాండిడేట్ ని అని చెప్పుకోవాల్సి వచ్చిందా అనేది ఇప్పుడు జనసేన వైపున్న ప్రశ్నలు. మొత్తానికి పొత్తుల విషయంలో ద్వారాలు తెరిచే ఉన్నాయని చెప్తూ అన్ని ఆప్షన్స్ తమ చేతిలో ఉండేలా చూసుకుంటున్నారు జనసేనాని. ఈ పొత్తులాటపై స్పష్టత రావాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.